హాయ్ ఫ్రెండ్స్ నమస్తే. ఎద్దనపూడి సులోచనారాయణ గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాము. మొన్నాడు పొద్దుటే వచ్చాడు అనంత్. అతనికి సందు మొదట్లోనే చేత్తో కొబ్బరికాయ అగరత్తులు పట్టుకుని గుడికి వెళుతున్న సుందరమ్మ ఎదురైంది. అందుకే సరాసరి ఇంటికి వచ్చి వరండాలో నిలబడి ధైర్యంగా రోజా అని కేక పెట్టాడు. రోజా వంటింట్లో ఉంది. రోజా ఎవరో పిలుస్తున్నారే. స్నానానికి వెళ్ళబోతున్న సావిత్రమ్మ కేక పెట్టి దొడ్లోకి వెళ్ళిపోయింది. ఎవరు అంటూ బయటకు వచ్చిన రోజా అనంతుని చూడగానే మండిపడింది. నువ్వా? చాలు చాలులే నడు. నీకు నీ పెద్దలకి ఓ పెద్ద నమస్కారం రౌద్రంగా అనేసింది రోజా. రోజా, ఏమిటా తీవ్రత? నువ్వేనా మాట్లాడేది? కంగారు పడుతూ అడిగాడు అనంత్. ఆ నేనే. ఏమైంది అసలు? ఏం జరిగింది? ఏం జరిగింది ఇంకా సిగ్గు లేకుండా అడగడానికి వచ్చావా? మీ విజయ్ చెప్పలేదు? విజయ నాకేం చెప్పలేదే. ఎందుకు చెప్తాడు? అబ్బబ్బా, నన్ను చంపక త్వరగా చెప్పు. ఏమైంది? నిన్న నన్ను ఒంటరిగా హోటల్లో వదిలేసి వెళ్ళినప్పుడు నువ్వు ఊహించలేదు. రోజా ప్లీజ్, నువ్వు తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళు. మా అత్తయ్య చూసిందంటే బాగుండదు. ఆవిడ ఇప్పుడెక్కడ వస్తుంది? ఇప్పుడేగా గుడికి వెళ్తూ నాకు ఎదురైంది. ఇవాళ శనివారం, అందులోనూ వెంకటేశ్వర స్వామి గుడి. ఆ క్యూలో నిలబడి దేవుడిని దర్శించుకుని వచ్చేసరికి ఈ లోపల ఇక్కడ మనం 3 యుద్ధ విరమణల సందుల గురించి చర్చ జరపవచ్చు. చెప్పు రోజా, ఏమైంది? విజయ్ ఏమైనా అసభ్యంగా ప్రవర్తించాడా? ప్రవర్తించినా బాగుండేది. బాగా బుద్ధి చెప్పి పంపించేదాన్ని. మరి ఏమైంది? అనంత్ హతాశుడైనట్టుగా అక్కడ బెంచి మీద కూలబడ్డాడు. రోజా కంపరంగా చూసింది. నీకే చెప్పేది, వెళ్ళమని తరుముతుంటే కూర్చుంటావేం? నువ్వు చెప్పే వరకు వెళ్ళను. త్వరగా చెప్పు రోజా, బ్రతిమలాడుతున్నట్టుగా అన్నాడు. నిన్న నువ్వసలు 10 నిమిషాల్లో వస్తానన్న పెద్ద మనిషివి మళ్ళీ ఎందుకు తిరిగి రాలేదు? అదేగా చెబుదామని వచ్చింది నేను. నేను ఇంటర్ చదువుతూ ఉండగా నా క్లాస్మేట్ అయిన గోపాలం ఇక్కడికి వచ్చాడు. వాడు ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నాడు. గుంటూరు వచ్చి వెళ్ళబోతూ ఇక్కడికి వచ్చాడు. ఈ మధ్యనే వాడి పెళ్ళి అయిందిలే. నేను వెళ్ళలేదు పెళ్ళికి. వాడి భార్య ఇక్కడ అక్కగారింటికి చూడడానికి వచ్చి ఈ ఊళ్ళోనే ఉందట. నా కోసం మా ఇంటికి వెడితే విజయ్ నేను ఎక్కడున్నానో తెలియదన్నట్ట. విజయ్ దగ్గర టైపిస్టు నిన్న హోటల్కి రిజర్వ్ చేయిస్తుంటే విన్నానండి. బహుశా ఈ టైంకి అక్కడ ఉండవచ్చు అన్నట్ట. ఆ పట్టున వాడికి ఆ హోటల్ ఎక్కడుందో తెలియకపోవడం వల్ల మా విజయ్ స్కూటర్ మీద తీసుకొచ్చాడన్నమాట. వాడసలే గాలి దుమారం లాంటి మనిషి. నన్ను చూడగానే వాటేసుకుని వదల్లేదు. ఏమిటేమిటో చెప్తున్నాడు. మా ఆవిడ ఇక్కడే ఉంది, చూపిస్తా రారా అంటూ చేయి పుచ్చుకుని లాక్కుపోసాగాడు. ఒకసారి లోపలికి వెళ్ళి చెప్పి వస్తాను అని ఎంత మొత్తుకున్నా వెళ్ళలేదు. మా విజయ్తో మీరు కాస్త చెప్పండి సార్ అన్నాడు. విజయ్ కూడా వెళ్ళిరా అనంత్, ఆ అమ్మాయికి నేను చెప్తానులే. అంతగా అయితే మళ్ళీ నువ్వు తిరిగి వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటానులే అన్నాడు. నా మాట చొరవనివ్వలేదు. వాడు నన్ను లాక్కుపోయి స్కూటర్ మీద కూలేసినంత పని చేశాడు. నేను విజయ్ వైపు అనుమానంగా చూస్తే నా భయం గ్రహించిన వాడిలా, నాకు తెలుసులేరా, నేనేమీ అసభ్యంగా మాట్లాడనులే, వెళ్ళిరా అన్నాడు. నేను త్వరగా అక్కడ వాడిని ఎలాగో వదిలించుకుని తిరిగి వచ్చేసరికి హోటల్లో నువ్వు విజయ్ ఇద్దరూ లేరు. రోజా శ్రద్ధగా అనంత్ చెప్పిన సంజాయిషి వింది. తర్వాత క్లుప్తంగా విజయ్కి తనకి మధ్య జరిగిన సంభాషణ చెప్పింది. బిల్లు ఇవ్వడంలో తను పడిన అవస్థ, ఆంజనేయులు వచ్చి ఆదుకోవడం అన్నీ చెప్పింది. అనంత్ కళ్ళజోడు తీసి తుడుచుకుంటూ అన్నాడు. రోజా, ఎవరి మూలంగా జరగని, ఎలాగైనా జరగని నీకు ఇబ్బంది కలగడానికి నేనే బాధ్యుణ్ణి. నన్ను క్షమించు. ఈరోజు పొద్దుటే ఆంజనేయులకి డబ్బు ఇచ్చేశాననుకో, అది వేరే సంగతి. నేను డబ్బు అతనికి ఇస్తుంటే వాళ్ళ బామ్మకి చచ్చినంత అనుమానం. ఎక్కడ తీసుకున్నావు? ఎప్పుడు తీసుకున్నావు? ఎందుకోసం తీసుకున్నావు? అంటూ నన్ను 1,00,000 ప్రశ్నలతో చంపిందనుకో. అబ్బా, ఆ హోటల్లో ఎంత అవమానం నుంచి తప్పించుకున్నాను నేను. ఒళ్ళు జలదరిస్తుండగా అంది రోజా. రోజా, దీనికి అంతటికీ కారణం మా విజయ్ కదూ? ఇంకా సందేహమా అన్నట్టు చూసింది. విజయ్ మీద నీకు నిజంగా ప్రతీకారం తీర్చుకోవాలని ఉందా? సీరియస్గా అడిగాడు అనంత్. ఉంది. అయితే ఎలాంటి సంకోచం లేకుండా నన్ను పెళ్లి చేసుకో. రోజా అదిరిపడిన దానిలో చూసింది. నిజం రోజా, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అతని వైపు దీక్షగా చూసిన రోజాకి అనంత్ ఉద్విగ్నమై ఉండడం, కళ్ళు వింత కాంతితో తళతళలాడుతుండడం కనిపించింది. రోజా మెల్లగా చాలా మృదువుగా చెప్పింది. వద్దనంత్,
నాకు అవమానం జరిగిందనే వ్యధతో నువ్వు హద్దు దాటి ఆలోచిస్తున్నావు. నువ్వు ఆవేశంతో మాట్లాడుతున్నావు తప్ప ఇంకేం లేదు. పర్వాలేదు. ఇలా అవమానాలు, అత్యాచారాలు భరించడం నాకలవాటే. నువ్వేం అనుకోకు. విజయ్ ఎలా ప్రవర్తించినా మన స్నేహానికి అడ్డుండదు. భగవంతుడు కూడా మన మైత్రిని విడదీయలేడని నా నమ్మకం. లేదు రోజా, నేను మనస్ఫూర్తిగానే చెప్పాను. మనసులో చాలా కాలం నుంచి ఉన్న ఈ మాట నీ చెవిన వేయడం ఎలాగా అని ఇన్నాళ్ళు సతమతమైపోతున్నాను. ఉన్న మాట చెప్పేశాను. నా గుండెలు ఇప్పుడు తేలికపడ్డాయి. నీ అనుకూలమైన సమాధానం కోసం జీవితాంతం వేచి చూస్తూనే ఉంటాను. నువ్వు నన్ను నిరాశపరచవని నాకు తెలుసు రోజా. నా చదువు సంధ్యలో నువ్వెరుగున్నావు. ఒకసారి నువ్వు నాతో వస్తే మా లాయర్ దగ్గరికి తీసుకెళ్ళి నా ఆస్తిపాస్తులేమిటో కూడా చెప్పిస్తాను. ఇక నా గురించి అంటావా? నా గురించి నీకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదేమో. రోజాకి ఏం చెప్పాలో తోచలేదు. స్నానం చేసి లోపలికి వచ్చిన సావిత్రమ్మ, ఎవరే ఆ వచ్చింది రోజా అంది. అనంత్ వచ్చాడమ్మా అంది రోజా. అనంత్ లేచాడు. ఇక నేను వస్తాను. ఇప్పుడు నేను చెప్పిన విషయం నువ్వు నిదానంగా ఆలోచించు. అది నా ఒక్కడిది కాదు, మన ఇద్దరికీ సంబంధించినది. నీ నోటి నుంచి రాబోయే ఆ ఒక్క ముక్కలో నా భవిష్యత్ ఆధారపడింది అని మాత్రం మర్చిపోకు. వస్తాను రోజా. అనంత్ వెళ్ళబోయి ఒక్క నిమిషం ఆగి తటపటాయిస్తున్న వాడిలా వెనక్కి తిరిగి చూసి, రోజా, ఒకవేళ నీకు అంగీకారం లేకపోతే మనిద్దరి మైత్రిని భగవంతుడు కూడా తెంపలేడన్నని మాటని గాఢంగా జ్ఞాపకం పెట్టుకుంటాను. సరేనా? రోజా సరేనన్నట్టు తల ఊపింది. అనంత్ వెళ్ళిపోయాడు. రోజా చాలాసేపు చలనం లేని బొమ్మలా అక్కడే నిలబడిపోయింది. తను అనంత్ని పెళ్లి చేసుకోవడమా? ఒక్కనాడు కూడా తనకి ఆ ఊహే రాలేదు. అనంత్ తనని ఈ దృష్టితో చూస్తున్నాడని తెలిసేసరికి రోజాకి ఎలాగో ఉంది. రోజా ఇల్లు దాటి రోడ్డు మీద అడుగుపెట్టిన అనంత్ మనసంతా మహా ఆనందంగా ఉంది. ఆంతర్యమంతా సంతృప్తితో, సంతోషంతో పురివిప్పిన నెమలిలా ఆడుతోంది. ఎన్నో రోజుల నుంచి దాచలేక తనలో తాను ఇముడ్చుకోలేని మహారహస్యం ఒకటి ఈరోజు 4 రోడ్ల కూడలిలో నిలబడి నలుగురికి గొంతెత్తి బిగ్గరగా చెప్పినంత తేలికగా ఉంది. అనంత్‌కి రోజాలో ఉన్న ఒక బలహీనత బాగా క్షుణ్ణంగా అర్థమైపోయింది. తన విజయ్ అధికారం భరించలేనట్టు, అతని ఆజ్ఞల క్రింద విలవిలలాడిపోతున్నట్టు నటిస్తే రోజా సానుభూతితో తన ప్రక్కకొస్తుంది. తన కోసం ఏదైనా చేస్తుంది. అనంత్ ఈ ఆధారాన్ని గట్టిగా పట్టుకున్నాడు. రోజాను చేరుకోవాలంటే ఇది ఏకైక లక్ష్యంగా మారాలి. విజయ్ తన స్టడీ రూమ్‌లో కూర్చుని రేపు వాదించాల్సిన కేసు కాగితాలు చూసుకుంటూ ముఖ్యమైన పాయింట్లు నోట్ చేసుకుంటున్నాడు. తండ్రి కొడుకుల మధ్య జరుగుతున్న ఆ కేసు చాలా క్లిష్టమైంది. అవతల వైపు లాయరు ఉద్దండుడు, చాలా పేరు మోసినవాడు. ఈ కేసు గనక గెలిచినట్టయితే కేసుని బట్టి కాకపోయినా అవతల పేరు గల ప్లేడర్ని ఓడించిన ఘనత దక్కుతుంది. విజయ్ చాలా సీరియస్గా పూర్తి ఏకాగ్రతతో ఫైల్ చూస్తున్నాడు. ఇంతలో బయట అడుగుల శబ్దం వినిపించింది. విజయ్ తిరిగి చూడలేదు. అడుగు ధ్వనిని బట్టి అనంత్ అని తెలుస్తూనే ఉంది. దగ్గరగా వేసి ఉన్న తలుపుల్ని ఒక్క ఊపుతో బోర్లా తెరుస్తూ పిలిచాడు విజయ్ అని. ఎస్. ఒక్కసారి ఆ ఫైల్లోంచి తిరిగి నిన్ను ఆ ప్రశ్న అడగాలి. వినిపిస్తోంది చెప్పు. అనంత్ చెప్పలేదు. విజయ్ ఫైల్ చూస్తూనే రివాల్వింగ్ చైర్లో గిర్రున గుమ్మానికి అభిముఖంగా తిరిగాడు. ఎస్. చప్పున చెప్పమన్నట్టుగా ఉంది అతని స్వరం. నిన్న నాకంత నచ్చజెప్పి ఆ హోటల్లో నువ్వలా రోజాని అవమానించడంలో నీ ఉద్దేశం? విజయ్ ఫైల్లోంచి తలెత్తి చూశాడు. నీకు సిగ్గనిపించడం లేదు? రోషంగా అడిగాడు అనంత్. విజయ్ కనుబొమ్మలు పైకి లేచినాయి. ఆడపిల్లనైనా చూడకుండా అంత అవమానం చేస్తావా? ఏం చేశాను నేను? విజయ్ అమాయకంగా అడిగాడు. రోజాని ఆ హోటల్‌కి నేను తీసుకువెళ్ళి ఉంటానని నీకు తెలుసు. నన్ను బలవంతంగా అవతలికి పంపిన నీకు నా తరపున బిల్లు చెల్లించాల్సిన బాధ్యత లేదా? ఆ అమ్మాయిని ఒంటరిగా ముక్కు మొహం తెలియని ఆ చోటులో ఏమైపోతుందనుకున్నావు? ఏమైంది? ఒక్క నిమిషం చేతిలో ఉన్న ఫైల్ మాట మర్చిపోయి కుతూహలంగా ఆదుర్దాగా అడిగాడు. భగవంతుడి దయ వల్ల ఏం కాలేదు. ఏదైనా అయితే ఏం కాలేదు కదా! నీ సరోజాక్షి చాలా తెలివిగలదని నేను అప్పుడే ఒప్పుకున్నానుగా నిర్లక్ష్యంగా అన్నాడు విజయ్. అతని మొహంలో ఆశాభంగం పొందిన భావం స్పష్టంగా కనిపిస్తోంది. నువ్వింతగా కక్ష వహించి అవమానించాలి అని చూసినా ఆ అమ్మాయి ఒకనాడు ఈ ఇంటికి ఇల్లాలుగా వస్తుందన్న విషయం మర్చిపోకు. నేననేవాడిని ఈ ఇంట్లో ఉండగా అసంభవం. చూస్తావుగా నువ్వు? రెతిన బుణుతున్నట్టుగా అన్నాడు అనంత్. చూస్తానుగా.
విజయ్ గిర్రున మళ్ళీ టేబుల్ వైపు తిరిగాడు. సారీ టు డిస్టర్బ్ యూ. అనంత్ క్షమాపణ ఒకటి పారేసి వెళ్ళిపోయాడు. విజయ్ కళ్ళ ముందున్న ఫైల్లో క్షణంసేపు రోజా ముఖం సవాల్ చేస్తున్నట్టుగా కనిపించసాగింది విజయ్కి. ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.